యేసు ప్రభు నిజ దేవుడు, నిజ రక్షకుడు. యేసు ప్రభు నమ్మిన వారికి నిత్యరాజ్యము ప్రాప్తిస్తుంది. యేసు ప్రభు భూలోక ప్రజలందరి కొరకు, మానవ జాతి కొరకు భూలోకంలో ప్రజలను ప్రేమించి ఈ లోకానికి పసిబాలుడుగా పుట్టాడు. ఆయన మన పాపాల కొరకు 33.5 సంవత్సరాలు బ్రతికి సువార్తను ప్రకటించి మన కొరకు చనిపోయాడు. కాబట్టి మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు, నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. మనం ఎన్నో పాపాలు చేసిన మనము దేవుని రాజ్యానికి చేరుకోలేక మన పాపాల ద్వారా మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మన పాపాల ద్వారా మన నరకానికి పోకుండా యేసు ప్రభు వారు మనందరి కొరకు కలవరి శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు, నిత్య రాజ్యాన్ని చేరుకుంటారు. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు నమ్ముకొని రక్షించబడతారు, మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. యేసే నిజ దేవుడు, నిజ రక్షకుడు. యేసు ప్రభు నమ్ముకున్న తమ్ముడు, మీకు బాగుపడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ కుటుంబాలు రక్షిస్తాడు, మీకున్న అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు తీరుస్తాడు. ఆయనే మన అందరికీ రక్షకుడు. యేసు ప్రభు నమ్ముకోండి. యేసు ప్రభు నమ్మితే రక్షణ కలుగుతుంది. మన మానవ జాతికి మోక్షం ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ప్రాణం అర్పించి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు నమ్మితే మనకి మోక్షము, పరలోకము దొరుకుతుంది. యేసు ప్రభు నమ్మని వారికి నిత్య నాశనము, నిత్య నరకానికి వెళ్ళిపోతారని తెలియజేస్తున్నాడు. దేవుడు మానవ జాతిని ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. మనందరి కొరకు కల్వరి శిలువలో మన పాపాలన్నింటినీ తన కల్వరి శిలువలో మరణం మీద మోసుకొని మనకి మోక్షాన్ని ప్రసాదించాడు. ఏ కులానికో, ఓ మతానికో, దేశానికో చెందిన దేవుడు కాదు. ప్రజలందరికీ, భూలోక ప్రజలందరికీ యేసు ప్రభు దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి యేసు ప్రేమ గొప్పది. యేసు విశ్వాసము ఉంచితే చాలు, యేసునందు మనం రక్షించబడతాము, విడుదల పొందుతాము. ప్రభు మనందరినీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని భూలోకములో 33.5 సంవత్సరాల బ్రతికి చనిపోయి తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపల మనందరూ యేసునందు విశ్వాసం ఉంచుదాం, రక్షించబడదాం, నిత్య రాజ్యానికి వారసులు అవుదాం. ఈ మాటలు మనందరి వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.